అగర్ ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో అభవత్ తథా. ఈ అగస్త్య మహర్షి చెప్పిన ఒక్కొక్కటి చెప్తే మనకి తలకెక్కదో బుర్రకు పట్టదు. ఎందుకు చెప్పాడు రా బాబు, ఏదో చెప్పాడు, ఏదో విన్నాం అనిపిస్తుంది. ఒక్కొక్క మహానుభావుడు ఒక్క మొక్క చెప్పినా మనకి ఎంత అరగంట చెప్పినా సరే మనకి బుద్ధిలో ప్రవేశించేస్తుంది. దాన్నే ధారణాశక్తి అంటారు. ధారణాశక్తి అంటే చెప్పినటువంటిది అర్థం చేసుకొని దాన్ని మనస్సులోని, బుద్ధిలోని, శరీరంలోని, కర్మణ వాచ మనస దాన్ని అంతటినీ కూడా దాన్ని క్యాచ్ చేయగలిగితే దాన్ని ఆచరణలో పెట్టేస్తాం. ఒక్కొక్కడు ఉంటాడు అలాగలా పైన చెప్పేసి వెళ్ళిపోతాడు. ఒక ఇంజనీర్ ఉంటాడు, ఇది ఇలా వేయండి, ఇది ఇలా వేయండి, ఈ వసలు ఇలా కట్టండి, అది ఎలా చేయండి అన్నిసి వెళ్ళిపోతాడు ఆయన. అది ఎవరికి తెలుస్తుంది? మనకంటారు ఏమిటో ఈ వసలు కట్టమన్నా ఏదో అనుకుంటాం మనం ఇది బాబు. కానీ అక్కడ పని చేస్తున్నటువంటి వాడు ఉంటారు, దాని కింద ఆఫీసరు. ఎవరికి చెప్పాడు? వాడు వీడు చెప్పిన ప్రకారంగా ఈ ఓసలు ఎంత మెజర్మెంట్ ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత గేజ్ ఉండాలని చెప్పి వాడు కట్టేస్తాడు. అలాగేంటంటే ఉపాసకుడు కావాలి అంటే దానికి సంబంధించిన సబ్జెక్టు, దానికి తగినటువంటి సబ్జెక్టు అంటే ఏమిటంటే నిష్ఠ, నియమము. ఏమండి ఇవన్నీ కూడా ముందుగా వీడు కలిగి ఉంటేనే వాడికి అవి లభిస్తాయి. ఈ రాముడు మహా తపస్యాలి, వైరాగ్యంతో ఉన్నాడు. భార్య లేదు కదూ, వైరాగ్యంతో ఉండి తపస్సులో ఉండిపోయాడు ఆయన. బ్రహ్మచర్యం, దీర్ఘకాల బ్రహ్మచర్యం చేసి తపస్సులో ఉండిపోయాడు రాముడు. ఆ బ్రహ్మచర్యం పాడు చేద్దామని చెప్పే కదా వీడు రాముని లక్ష్మణుడి దగ్గరికి శూర్పణకి రావడం, నువ్వు అందంగా ఉన్నావు అనడం, ఇవన్నీ కూడా. అంచేది ఏంటంటే ఇంత తపస్శాలి అయినటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి ఉపాసనా విధానాన్ని చెప్పడానికి ఉపదేశం చేయటానికి వచ్చినటువంటి మహర్షి తాలూకా వాక్యాలు రాముడికి, ఈ చెప్పినటువంటి ఉపాసనా విధానం అంతా కూడా రాముడికి ధారయామాస సుప్రీతో, అతనికి మొత్తం ధారణ అయిపోయింది. అది ఆ విధానం అంతా కూడా ధారణం అయిపోయి అతను సంతోషపడిపోయాడు. దీన్ని జాగ్రత్తగా నువ్వు ధారణ చేసి దీన్ని ఉపాసన చేయి అంటే అతనికి ధారణ అయిపోయింది వెంటనే. ధ్యాన ధారణ. ధారణ అంటే మనం సామాన్య విషయాలను అర్థమైందా, చెప్పాను విన్నావా, అలాగే చేసుకో అంటాం చూసారా, ఇది ధారణ. నీకు సరిగ్గా అర్థమైందా అని చెప్పింది అని అంటుంటాం మనం ఎవరికైనా ఏదో చెప్పేటప్పుడు. కానీ ఆ ధారణ అనేటువంటిది ఏమిటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ. 7వ మెట్టు అండి. యోగశాస్త్రంలో 7వ మెట్టు ధారణ అన్నారు దాన్ని. ఉపాసకులకి అంతటి విశేషం ఉంది. ఆ ధారణ అంటే ఆ ధారణని మనం తీసుకోవాలి. రాముడి యోగాన్ని ఆచరించినటువంటి వాడు కాబట్టి, యోగశక్తి ఉన్నది కాబట్టి ఆయనకి. అప్పుడు ఈ మహర్షి చెప్పినవాడు మహర్షి కాబట్టి, యోగాన్ని చేసేటువంటి మహర్షి కాబట్టి చెప్పినటువంటి వాడు దీన్నంతటినీ కూడా అవగతం చేసుకొని ధారణ చేసేసాడు రాముడు. మళ్ళీ దాంట్లో అవునా కాదా సంశయాలు, సందేహాలు ఏముండవు. ఆయన ఏది చెప్పాడో యథాతథంగా అలా చేసిపోతాడు. అది ధారణ అంటే. ఆ ధారణ చేసి సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్ అంచేత ఏంటంటే నష్టశోకో అభవత్ తథా ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో అభవత్ తథా. అది అప్పుడు ఇతనికి శోకం అనేటువంటిది లేదు. నష్టశోకం, అయ్యో ఎంతసేపు చేసినా రాముడికి కూడా కలగొచ్చు. అవతారంలో సామాన్య మానవుడిగా పుట్టిన కారణం చేత అలాగే సంచరిస్తున్న కారణం చేత నేను మనిషినే, నాకు కష్టాలు ఉంటాయి, పడాల్సి ఉంటుంది అని చెప్పేటువంటి దృష్టిలో ఉండిపోయినటువంటి మహావిష్ణు అవతారం అయినటువంటి రాముడికి కూడా ఈ లౌకికాల్లో ఉండిపోయాడు కాబట్టి, మాయలోని, ప్రకృతిలోని, లౌకిక వ్యవహారంలోని ఆయన జీవిస్తున్నాడు కాబట్టి, నడుస్తున్నాడు కాబట్టి, ఆచరణ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి కొంచెం ఏదైనా సరే నష్టశోకో అభవత్తదా, కొంచెం శోకం రావచ్చు. శోకం ఆల్రెడీ శోకం అప్పటికే ఉంది ఆయనకి. భార్యాభియోగం అది ఒక రకమైనటువంటి శోకమే. రావణుడు తీసుకెళ్ళిపోయాడు భార్యని అంటే అది శోకంగానే ఉంది, శోక సముద్రంలోనే ఉన్నట్టుగా అతను. ఆ శోకంలోని సామాన్యుడైతే ఏదైనా ప్రయత్నాలు చేసి ప్రమాదంతో ఏవో చేస్తాడు. కానీ రాముడు అలా కాదు. తపస్సు చేత నిగ్రహించుకొని ఇప్పటికైనా యుద్ధం చేసి నా తాలూకా
ఆ సీతను నేను తెచ్చుకుంటాను అనేటువంటి దృష్టితోనే ఉండిపోయాడు. కానీ ఆవిడ భార్య పక్కన లేదు కాబట్టి, సహధర్మచారిణి ఆవిడ పక్కన లేదు కాబట్టి ఆయనకి ఏమాత్రం శోకమే అది. ఆవిడ ఉండే వరకు కూడా ఆయనకి రాముడికి అది శోకం. అంచేత ఆ శోకం కాకుండా ఇది ఒక శోకం. యుద్ధం చేయగలనా, చేస్తున్నాను, వీడు గెలవలేకపోతున్నాను, మళ్ళీ భార్యను తీసుకెళ్ళగలనా లేదా అనేటువంటి శోకం, ఏమి యుద్ధంలో జయం కలుగుతుందో కలగదో అనేటువంటి శోకం, యుద్ధ సంబంధమైనటువంటి శోకం ఉంటుంది. అది కూడా నష్ట శోకోభవత్తథ. అప్పటితో ఎప్పుడైతే ఈ మహర్షి ఉపదేశించినటువంటిది ధారణ చేసేసాడో రాముడు, అప్పటితో అతనికి శోకం అనేటువంటిది పోయింది రామచంద్రుడికి. పోయిన తర్వాత అప్పుడు ఏం చేశాడు, త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. వీర్యవాన్ అంటే అంతటి వీరత్వం ఎవరికీ లేదు, అందుకే వీరరాముడు అన్నారు. వీరరాముడు, వీరత్వం ఆ రాముల్లో ఉన్నది. క్షత్రియ ధర్మం ప్రకారంగా యుద్ధ విద్యలు తెలుసుకోవాలి, యుద్ధ విద్యలు ఉండాలి, యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉండాలి. మరి ఈయన సప్తతాళ ప్రభేత్రే నమః, ఎలాంటి యుద్ధం తెలుసు రాముడికి? సప్తతాళ ప్రభేత్రే నమః. వంకరగా ఉన్నటువంటి 7 తాడి చెట్లు ఒక బాణంతో కొట్టాడు. సుగ్రీవుడు అడిగాడు, మా అన్నగారు నువ్వు చంపేస్తానని నాకు ఏదో మాట చెప్పేశావు, అంటే మనం పురాణాన్ని ఇలా మహాకావ్యాన్ని ఇలా సులువుగా చెప్పుకుంటున్నామని కాదు, మన భాషలోనే నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్పడమే తప్ప ఇది పాండిత్యంతోనే చెప్తే విశేషమైనటువంటి ఉంది. సుగ్రీవుడు అడిగారు, నువ్వు మా అన్నగారిని నువ్వు సంహారం చేసేస్తాను, నేను నీకు సహాయం చేస్తానని చెప్పి అంటున్నావు, ఏం చేయగలవు నువ్వు? నాకు ఏమీ చేయలేవు, నాకు నీ తాలూకా గొప్పతనం తెలియాలి అన్నాడు. చదువు అంటే అక్కడ ఉండేటువంటి ఆ దుందుపి గళేపనం ఏదో దూరంగా కొట్టడం ఏదో చెప్తారు, అదొకటి. తర్వాత ఈ 7 తాటి చెట్లు వంకరగా ఉన్నాయి, వరుసగా ఉన్నవి అయితే బాణం వేసి కొట్టేవచ్చు. ఉదాహరణకు అనుకుందాం, కొట్టేవచ్చు అంటే మనం కొట్టలేము. రాముడు బాణానికి అందుకే ఎదురులేదంటారు, రామబాణానికి ఎదురులేదంటారు. అంచేత వంకరగా ఇలగలగల ఉన్నాయట. ఉన్నటువంటి వాటిని బాణంతో కొడితే ఈ బాణం ఈ చెట్టు నరికింది, ఆ చెట్టు నరికింది, ఆ చెట్టు నరికింది, అలా వంకరగా కొట్టుకొని వెళ్ళిపోయి 7 తాళ వృక్షాలని కొట్టింది. అప్పుడు చూశాడు. అంచేత ఏంటంటే విశేషంగా అలాంటి యుద్ధ నిపుణత రాముడికి ఉన్నది క్షత్రియుడిగా. ఇక్కడ భూలోకంలో విషయం మనం చెప్పుకుందాం, మహావిష్ణువు సంగతి ఎప్పుడూ ఉన్నటువంటిదే, అది అంతర్ముఖంగా మహావిష్ణువే. కానీ ఇక్కడ తన తాను మరిచిపోయి సామాన్య మానవుడుగా ఉండేటువంటిది లోకాని కోసం మామూలుగా మానవుడు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడో ఆయన అలా నడుచుకుంటున్నాడు. ఇది ఆదర్శం కావాలి. తర్వాత యుగాలు కూడా రాముడు ఆదర్శ పురుషుడు అవ్వాలి. మర్యాదా పురుషుడు, ఆదర్శ పురుషుడు రాముడు అంటే అందులో మర్యాద అది. ఒక స్త్రీతో ఎలా మాట్లాడాలి, పరస్త్రీలతో ఏ విధంగా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, యుద్ధంలో క్షాత్రం ఏ విధంగా చూపించాలి, వాళ్ళ తాలూకా రాజులకి పరాక్రమం, ఇవన్నీ కూడా రాముడికి ఆ ధర్మం. మహర్షులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడు, వాళ్ళ పాదాల మీద పడిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాడు. వశిష్ఠాది మహర్షుల దగ్గర, గౌతమాది మహర్షుల దగ్గర కూడా. గౌతమ మహర్షి ఎన్నో యుగాలు తపస్సు చేసి రామోపాసన చేసినటువంటి వాళ్ళలో గౌతమ మహర్షి రామోపాసన చేసినటువంటి వాడు. ఎప్పుడూ ఎక్కడో బ్రహ్మలోకంలో శ్రీమద్ రామాయణం గానం చేయబడుతున్నది, ఎప్పుడో రామావతారానికి పూర్వమే. ఇలాగ ముందు రామావతారం వస్తుంది సుమాని. ఎన్నో కోట్ల శ్లోకాలతోని గీతాలతోని అక్కడ గానం చేయబడుతుంది రామచరిత్ర బ్రహ్మలోకంలోని. అది యుగాలు బట్టి నడుస్తున్నది, ఎన్ని యుగాలు బట్టి నడుస్తున్నదో. అక్కడ గౌతమ మహర్షి చూశారు రాముడి తాలూకా గొప్పతనం. దాన్ని ఉపాసన చేసి ఆ రామనామాన్ని, రామమంత్రాన్ని గౌతముడు ఉపాసన చేశాడు. గౌతమ మహర్షి ఉపాసన చేసి ఎప్పుడు నాకు రామదర్శనం అవుతుందా అన్నట్టుగా ఇక్కడ కూర్చున్నాడు ఆయన. ఎక్కడ కూర్చున్నాడు? అందుకే రాముడు వెళ్ళటం కూడా మొట్టమొదటి గౌతముడి తాలూకా ఆశ్రమానికి వెళ్ళటం అన్నటువంటిది జరిగింది. మొట్టమొదట అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి గౌతమ ఆశ్రమం దర్శించడానికి అహల్యని, ఈయన తాలూకా ఆ ధూళిలాగా పడి ఉన్నటువంటి అహల్యని
ఈయన తాలూకా విష్ణు పాదం తగిలి ఆవిడ మళ్ళీ పూర్వస్థితికి రావడానికి కారణం ఏంటంటే ఆ ఉపాసన చేసినటువంటి వాడు ఆ రామ అవతారాన్ని ప్రత్యక్షంగా దర్శించడానికి అక్కడ ఉండిపోయాడు. గౌతమ మహర్షి చెప్పినటువంటిదే రామోపాసన. ఆ ఉపాసనలో ఎన్నో విషయాలు గౌతముడు చెప్పాడు. ఆ మంత్రమహిమ అంతా కూడా గౌతమ మహర్షి. అందుచేత ఆయన ఆశ్రయించి ఉన్నాడు అక్కడ రామదర్శనం కోసం. ఆ రామదర్శనం అయింది ఆయనకి. భార్యకి కూడా అహల్యాదేవికి కూడా శాప విమోచనం అయింది ఆ రాముడి తాలూకా. అక్కడ అడుగుతారు కూడాను, మా తండ్రి గారు ఆశ్రమంలో మీకు ఆతిథ్యం ఇచ్చారా అని చెప్పి అడగటం కూడా విశేషం. అది ఆవిడ మళ్ళీ పూర్వస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు మా ఆశ్రమంలోకి రండి, ఆతిథ్యం స్వీకరించండి రామచంద్ర అని చెప్పి అంటా ఉంది. అంచేత ఏంటంటే అలాంటి రాముడు ఎక్కడ ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి అన్నటువంటిది దాంట్లోని గొప్పవాడైనప్పుడు క్షత్రియుడిగా తన ధర్మాన్ని బట్టి యుద్ధంలో ఎంత గొప్పవాడి ఉంటాడు. అంచేత వీరుడు, అలాంటి వీరుడు సర్వధనుష్మతాం శ్రేష్ఠ అన్నారు రాముణ్ణి. ఏమన్నారు? సర్వధనుష్మతాం శ్రేష్ఠ. ధనుస్సు పట్టుకొని యుద్ధం చేయటంలోని ఈశ్వరుడు శ్రేష్ఠుడు. విద్యుంధన కపర్దిన విశల్య బాణవాగుం ఉత అని ఆయన విద్యుత్తు ఏదైతే మెరుపుతీగ లాంటి ధనుస్సు అని, మెరుపుతీగ ధనుస్సు అనుకోండి, మన్మధుడు ధనుస్సు ఉన్నది, అందులో ఆయన గొప్పవాడు. చెరుకుగడే ఆయనకి ధనుస్సు మన్మధుడికి. ఆ ధనుస్సు పట్టుకోవడంలో ఆయన గొప్పవాడు. ఇలాగ ధనుర్ధారుల్లోనూ గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు. అందులోని వీళ్ళందరిలోని విశేషమైనటువంటి ధనుస్సు ఎవరిది అంటే కోదండ శరకోదండ దండం. ఆయన పట్టుకున్నటువంటిది కోదండం అనేటువంటి ధనుస్సును పట్టుకొని ఉన్నాడు రాముడు. మరి ఈశ్వరుడి చేత ఇవ్వబడినటువంటి ధనుస్సు కూడా ఏమీ కాకుండా విరిగిపోయిందే రాముడి చేతిలోని శివధనుర్భంగం. మరి అది గొప్పదా, ఇక్కడ రాముడు తాలూకా కోదండం గొప్పదా అంటే ఇక్కడ అవతారాన్ని బట్టి దానికి ఇంకొకటి చిన్నబొచ్చలేడు. అవతారాన్ని బట్టి రాముడికి అది తేలికైంది. ఆ శక్తి ఇందులో చేరిపోయింది రాముడిలోని. ఆ ధనుస్సులో ఉండేటువంటి దేవతాశక్తి ఏదైతే ఉందో, యుద్ధానికి కావలసినటువంటి శక్తి, ఆ శివశక్తి రాముడిలో ప్రవేశించేసింది. ఆ ధనుస్సుని ఎప్పుడైతే పట్టుకున్నాడో అది అక్కడ వస్తురూపేణ అది భేదింపబడింది, అంటే విరక్కొట్టబడి విరిగిపోయింది. వస్తురూపేణ ఇంకా అక్కడితో అది నాశనం. ఆ వస్తువు ఎన్నాళ్ళు ఉంచుకొని పూజ చేసుకుంటారు. అందులో ఉండేటువంటి శక్తి రాముడిలో ప్రవేశించేసింది. అలాగే పరశురాముడి దగ్గర నా దగ్గర ఏ ధనుస్సు లేదు, నేను యుద్ధంలో పట్టుబట్టలతో ఉన్నాను, భార్యాబిడ్డల్ని, నేను భార్యని ఇప్పుడే వివాహం చేసుకున్నాను కదా, పాణిగ్రహణం అయింది, నాతో యుద్ధం చేయమంటారేమిటి మీరు, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు, నా దగ్గర ఏ పరికరాలు లేవంటే ఇగో నా తాలూకా విష్ణుచాపంతో నువ్వు యుద్ధం చేయంటాడు. పరశురాముడు ఇస్తాడు. మరి ఆ విష్ణుచాపాన్ని తీసుకున్నప్పుడు ఆ విష్ణు కళని ఏదైతే పరశురాముడి దగ్గర పూర్వం నుంచి వస్తున్నటువంటి వైష్ణవీ శక్తి విష్ణు కళ ఆ ధనుస్సులోనే ఆ పరశురాముడిలోనే ఉందో అది రాముడిలో ప్రవేశించేసింది. అక్కడ నిమిత్త మాత్రంగా నా రెండు వస్తువులు, ఆ పరశురాముడు అవ్వచ్చు, ఆ ధనుస్సు అవ్వచ్చు, పరశురాముడు పట్టుకున్నటువంటి ధనుస్సు అవ్వచ్చు. అందుచేత ఏంటి అంటే సర్వధనుష్మదాం శ్రేష్ఠ. ధనుస్సు పట్టుకొని యుద్ధం చేయడంలో ఎవరెవరైతే గొప్పవాళ్ళు ఉన్నారో వాడు గొప్పవాడిని వీ గొప్పవాడిని అనేసి అంటుంటారు. వాళ్ళందరిలోకి శ్రేష్ఠుడు మొట్టమొదటి రాముడినే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బాణానికి ఎదురు లేదు. ఒక బాణం రాముడి తాలూకా ధనుస్సు నుంచి కానీ బయటికి వచ్చిందంటే దానికి మరి అవతల ఏదో ఒకటి బలి అయిపోవలసినటువంటిది. అలాంటి పరిస్థితి వస్తేనే రాముడు ధనుస్సుని ఎక్కుపట్టి వదులుతాడు అని అన్నది అక్కడ విషయం. లేకపోతే ఆయన ప్రయోజనం లేకపోతే అతను ఇంకో విధంగా చేస్తాడు తప్ప, లేకపోతే ధనుస్సును నుంచి శరం బయటికి రాదు. శరం అంటే బాణం, తూణీరం బయటికి రాదు. అంచేత ఏంటంటే సర్వధనుష్మతాం శ్రేష్ఠ. సర్వధనుష్ముద్ధారుల్లోనే యుద్ధం చేసినటువంటి వాడు, యుద్ధం నిపుణుల్లోనే, సృష్టిలో ఉన్న వాళ్ళలోనే రాముడు గొప్పవాడు. అలాంటి రాముడు ఇక్కడ ఏం చెప్పబడింది? రాముణ్ణి ధనురాదాయ వీర్యవాన్. యుద్ధంలోని రావణ సంహారం చేయలేకపోతూ భయపడుతున్నాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఈ అగస్త్య మహర్షి చేత ఉపదేశం పొందిన తరువాత మంచి ఉత్సాహం కలిగి, ఉత్సాహం కలిగి అన్ని రకాల శోకాలు పోయినటువంటి వాడే రామచంద్రుడు ధనురాదాయ వీర్యం అని ఆ ధనుస్సుని
రాజటీవితోని యుద్ధం చేయడానికి ఏ ఉత్సాహంతోనైతే తీసుకుంటాడో ధనుస్సుని, మంచి వీరుడు. ఆ విధంగానే రాముడు స్వయంగా అప్పుడు తీసుకున్నాడట. అంటే రాముడు స్వయంగా వీరుడే, కానీ ఈ చిన్న పిసర లోకంలో ఈ మాయ అనేటువంటిది ఏదో రావణాసుతో యుద్ధం చేస్తాం ఇంకా గెలుపు లేదు అనేటువంటి భావన ఎక్కడైనా ఈయనకి లోపల ప్రవేశిస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో మాస్టర్ చెప్పారు తప్ప అలాంటిది ఏమి ఉండదు దేవకార్యం. కానీ రహస్యం ఏంటంటే బయటికి లోకానికి ఎంత ఉపయోగపడింది. మరి ఇప్పుడు అక్కడ రాముడికి ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయం లోకంలో ఇప్పటివరకు ఇన్ని యుగాలు అయిపోయినా ఇప్పటికీ ఉపాసన చేసి ఎంతోమంది తరిస్తున్నారు కదా. అందుచేత లోకోపకారం, చిన్న పని అయినా సరే దేవతలు ఋషులు చేసినటువంటి పరోపకార హితం చేస్తారు. పరహిత నిరతో రవి సదా విజయతే అని సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి కూడా అస్తమించే వరకు పరహిత నిరతి. ఆయన ఎంతసేపు పరులకు ఉపకారం చేద్దామనే చూస్తుంటాడట ఆయన్ని. పరహిత అంచేత ఆయన ఎప్పుడు కూడా జయమే కలుగుగాక ఆయన ఎప్పుడు జయిస్తూనే ఉంటాడు లోకంలోని అందరి చేత. మంచివాడిని జయించినట్టుగా లెక్క, చెడ్డవాడిగా అపజయం. జయం అంటే యుద్ధం అని కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే రండి రండి బాబు అంటుంటారు. నిగ్రహించారనుకో, ఎందుకు వచ్చావు అన్నారు అనుకోండి, వాడికి బాధ అపజయమే కదా. ఇక్కడికి ఎందుకు నువ్వు వచ్చావు అంటే వాడికి అపజయమే. మహానుభావ వచ్చావా, రండి 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 అంటే అంచేది పరహిత నిరదోరవి సదా చేయతే అన్నారు. ఇతరులకి హితం చేయటంలోని సూర్యుడు అంతటి పరోపకారి ఇంకోటి లేడు. ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు అని చెప్పి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగమైన పంటలు పండాలంటే ఆయన కిరణాలు పడాలి. మనకు మానవ శరీరానికి ఈ చర్మరోగాలు రాకుండా ఉండాలంటే సూర్యకిరణం ఉండాలి. డి విటమిన్ లేకపోతే మనిషికి అన్ని రకాలుగా కూడా ఇబ్బంది వచ్చేస్తుంది. శరీరం లోపల బయట వీర్యంలో కూడా ప్రమాదం వచ్చేస్తుంది. ఆ సూర్యకిరణాల్లో అంత తేజస్సు ఉంది. అందుచేత ఏంటంటే ధనురాదాయ వీర్యవాన్. అప్పుడు వీరత్వంతో యుద్ధం చేయడానికి వీరత్వంతో ఆ ఊపంటాన్ని చూసారా, యుద్ధం చేసేటువంటి ఆ ఇది ఉత్సాహం, దాంతో ఆ ధనుస్సుని తీసుకున్న తర్వాత ముందేం చేశాడట, ఏతత్శ్రుత్వా మహాతేజానస్తతో గోహోత్తుదా అయిన తర్వాత త్రిరాచమ్య శుచిర్భూత్వా. ఇక్కడ కూడా విషయాన్ని ఇప్పుడు యుద్ధంలో ఉన్నప్పటికీ కూడా రాముడు శుచిర్భూత్వా వెంటనే స్నానం చేసేసి, యుద్ధభూమిలో ఉన్నప్పటికీ కూడా చెప్పినటువంటిది అప్పటికప్పుడే ఏదో కళ్ళు మూసుకొని జపం చేసేయడం కాకుండా శుచిర్భూత్వా స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకున్నాడు. మంచి వస్త్రాలంటే ఉతికి ఆరవేసిన వస్త్రాలని కట్టుకొని శుచిర్భూత్వా ధనురాధ ఏం చెప్పాడు, ఏతత్కృత్వా మహాతేజ నష్టలోకోభూత్వా ఇతరాజమి శుచిర్భూత్వా ధనురాధ వీర్యవాన్. అప్పుడు సూర్య ఉపాసన చేసి ఈ చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేసి అప్పుడు ధనుస్సును పవిత్రంగా తీసుకున్నాడు. యుద్ధం కూడా ఒక పవిత్రంగా చేసేటువంటి యుద్ధం, అధర్మ యుద్ధం కాదు, ధర్మయుద్ధం. ఇప్పుడు జరిగే యుద్ధాలన్నీ రాత్రి బాంబులు వేసడం, జనాలను నాశనం అయిపోవడం, మిసైల్స్ అనేవి, ఆహారాలన్నీ బోల్డ్ వచ్చేసి. ఇది కాదు, ఒక్క జనానికి కూడా నష్టం లేకుండా ఉండేటువంటి యుద్ధం. ఒక ఇతరులకు కూడా యుద్ధక్షేత్రంలో ఉన్న వాడికి తప్ప ఇతరులకు ఏ రకమైనటువంటి అపకారాలు జరగకుండా ఉండటానికే యుద్ధక్షేత్రాలు ఏర్పడ్డాయి పూర్వం. అలాగైతే మహాభారతంలోని ఆ యుద్ధక్షేత్రం ఎందుకు, అక్కడ చేయడం ఎందుకు, ఎక్కడైనా చేయొచ్చు కదా యుద్ధం, మొత్తం లోకం అంతా నాశనం అయిపోద్ది. అందుచేత దానికి ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలోనే యుద్ధానికి వచ్చిన వాళ్ళతోని మాత్రమే యుద్ధం చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా యుద్ధక్షేత్రంలోకి వెళ్తే వాళ్ళకి ప్రమాదమే, కానీ వెళ్ళరు. అందుచేత అలాగప్పుడు ధనురాదాయ వీర్యవాన్. అప్పుడు ధనుస్సు తీసుకొని మనస్సును సూర్యుడి మీద పెట్టి ఉపాసన చేస్తున్నాడండి. ఆదిత్య హృదయాన్ని చదువుతున్నాడు రాముడు. సర్వయత్నేన మహసా వధేతస్య ధృతో భవతు అంటే ఏమిటి విశేషం, ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటి? సూర్యుడిని ఆ అగస్త్య మహర్షి చెప్పిన విధంగా ధారణ చేసినటువంటి విధానంగా ధ్యానం చేస్తున్నాడు. ధ్యానము ఎప్పుడిది, ధారణ తర్వాత ధ్యానం. ఆ ధ్యానం రాముడు చేసినటువంటి ధ్యానం మనం చేయలేము, మనము చేయగలుగుతాం. ఎప్పుడు చేయగలుగుతాం అంటే అంతట తపశ్శక్తి మనకి సిద్ధించినప్పుడు. సాధన చేస్తే సిద్ధిస్తుంది, సిద్ధించిన తర్వాత మనం దాన్ని సాధన చేయగలుగుతాం, చేస్తే అప్పుడు సిద్ధిస్తుంది. రాముడు యుద్ధం ఫిజికల్గా రావణాసుడితో యుద్ధం ధనుస్సు పట్టుకున్నాడు, బాణాలు వదులుతున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. మనస్సు ఎక్కడుంది, ధారణ చేసినటువంటి సూర్య ఆదిత్య హృదయం ఎక్కడ ధారణ చేసినటువంటిది దృష్టి అంతా కూడా, మనస్సంతా కూడా ఆదిత్య గోళంలోని, ఆదిత్య మూర్తిలోనే, ఆదిత్య స్వరూపంలోనే, ఆదిత్య తత్వంలోనే ప్రవేశించేసింది రాముడిది.
అక్కడ దృష్టి పెట్టి ఆదిత్యునిలో దృష్టి పెట్టి ఆదిత్య హృదయము ఈయన ఒకటే అనేటువంటి భావనతో చేస్తూ ధ్యానం చేసేటువంటి వాడు ఏ దేవతని ధ్యానం చేస్తున్నాడో ఆ దేవతా స్వరూపమే అతనుగా భావించి ఫిజికల్గా బయటికి బాణాన్ని వదిలాడు రావణాసురుడిని. దృష్టి ఫిజికల్గా మరి దృష్టి ఎక్కడ పెట్టాలి, మనం ఎక్కడ పెట్టగలం? ధ్యానం అంటే కళ్ళు మూసుకుంటేనే మనకి ధ్యానం కుదరదు. ఒక సెకండ్ కూడా, సెకండ్లో ఒక 10 సెకండ్లో ఒక 50వ వంతో 100వ వంతు కలిగినా మనకి ఈ ఇప్పుడున్నటువంటి కాలాన్ని బట్టి తపస్సు సిద్ధించినట్టుగా కలియుగంలో లేదు. ఆ శక్తి మనకు లేదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పటికీ కలగదు. అంతటి కష్టమైనటువంటి ఆ ధ్యానం అనేటువంటి ఇవాళ ప్రతి వాళ్ళు ధ్యానం ధ్యానం అని చెప్పేస్తున్నారు. కానీ అది కాదు. శుచిర్భూత్వా శుద్ధంగా స్నానం చేసి చక్కని బట్టలు కట్టుకొని పవిత్రమైన బట్టలు కట్టుకొని పవిత్రంగా ఉండి యుద్ధానికి పవిత్రంగా ఆ ధనుసుని తీశాడు. యుద్ధానికి చేయడానికి పరికరాలు కూడా పవిత్రమైన వస్తువులేవి. మనకు పూజ చేయాలంటే ఆ వస్తువులన్నీ తెచ్చుకోవడం, కడుక్కోవడం, శుభ్రం చేయడం, పువ్వుల్లో అవన్నీ తులసి గట్ట కోసుకోవడం, అవన్నీ శుభ్రం చేసుకోవడం ఎలా చేస్తామో పవిత్రంగా తీసుకొస్తామో యుద్ధానికి కూడా ఈ పరికరం కూడా అలాంటిది. చేత ధనురాదాయ వీర్యవాన్ అప్పుడు ధనుస్సుని తీసుకొని పెట్టుకొని ఆదిత్యుని మీద ఆ దృష్టి పెట్టి మహర్షి చెప్పిన విధంగా పెట్టి అప్పుడు ధ్యానం చేశాడు ఆదిత్యుడిని. ఈ ఆదిత్య హృదయంతో ధ్యానం చేసి అధర వీరవదన్ నిరీక్షరాముతితమన సర్వం ప్రహృష్యమాన అన్నారు. అంచేతడు అటు చూస్తున్నాడు. ఇప్పుడు రావణుడు తాలూకా కంఠం వైపే చూస్తున్నాడు. ఈ బాణం కంఠానికి తగిలి కింద పడాలి, శిరస్సు ఆ పొట్టకి తగిలి కింద పడాలి. అసలు విషయం అది. ఇది రహస్యం తెలుస్తుంది, దేవరహస్యం తర్వాత. అది ఫిజికల్గా విభీషణుడి ద్వారా కానీ ఈ పొట్ట పగిలిన తర్వాత శిరస్సును ఖండించాలి. అదనమాట రాముడి తాలూకా గొప్పతనం. అంచేత సూర్యుడి మీద లగ్నం చేసి ఆ ధ్యానం చేస్తూ నించోని యుద్ధం చేస్తూ అవతల వాడికి గురిపెట్టి ఫిజికల్గా భౌతిక దృష్టిని వీడి మీద పెట్టి దేవత మీద మనస్సు పెట్టి అప్పుడు బాణాన్ని సర్వయత్నేన మహతావధేత సిద్ధుతో భవతు ప్రయత్నపూర్వకంగా బాణాన్ని వెనక్కి లాగాలి. అందుకే ఆజానుబాహుడు అన్నారు. క్షత్రియుడికి ఎంత పొడుగు చెయ్యి ఉంటే అంత వెనక్కి బాణం లాగడం అవుతుంది, అంత ముందుకు వెళ్తుంది. అది ఏదో ఇలాగెలాగంటే ఇదేం బాణం ఏంటిది ఇలాగెలాగంటే ఉపయోగం లేదు. అందుకు వాళ్ళకి ఆజానుబాహుడు ఎంత పొడుగు చేతులు ఉంటే అంత మంచివి. క్షత్రియ లక్షణాల్లో అదొకటి ఆజానుబాహుత్వం అనేటువంటిది. కిందన ముణుకులు అయితే మన కాళ్ళు ముణుకులు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి తగలాలి చేతులు. రాజలక్షణాల్లో అవి మనకి ఎక్కడ మనకే తగలవు. ఇప్పుడు మన పరిస్థితి అలాగే అయిపోయింది. మనం ఈ ముణుకులకి చేతులు తగలాలి. ఆజానుబాహం అంటే దానికి అర్థం అది తొడలకు కాదు. మనం ఇప్పుడు ఏదో వీరులాగా ఇలాగనేసి తొడలు కొట్టుకోవడానికే తప్పి చేతులు ఎందుకు మంచి యుద్ధం చేయడానికి. అది క్షత్రియుడికి, మళ్ళాటి వాళ్ళ గురించి కాదు చెప్పుకునేది. అంచేత ఈ బాణాన్ని ఇలా పట్టుకొని వెనక్కి లాగాడటండి. ధనురాదాయ వీర్యవాన్. అప్పుడు ఏం సర్వయత్నైన మహత తన తాలూకా ఎంత ప్రయత్నం ఉందో యుద్ధంలోని ఈ బాణం ఎంత వెనక్కి లాగితే ఎంత ముందుకు వెళ్తుంది, ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత ఘోరంగా కోస్తుంది పీకని, అవతల వాడి శరీరానికి తగులుతుంది అన్నటువంటిది ఆ యుద్ధం నేర్చుకున్నప్పుడు అక్కడ చెప్తాడు ధనుర్వేది. ఆ యుద్ధం నేర్పినటువంటి గురువు, ఆ గురువు చెప్పిన ప్రకారంగా యుద్ధం చేస్తే ఈ చేసేటువంటి వాడికి ఎంత వెనక్కి లాగాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ తగలాలి అన్నటువంటిది వీడికి తెలుస్తుంది. అలాగా సర్వధనుస్మదాం శ్రేష్ఠ, ధనుర్విద్యలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఈ రాముడికి తెలియదా? అంచేత ఆయన ఏం చేసి 14,000 మంది రాక్షసుల్ని చంపాడు. మరి తాటక సంహారం విశ్వామిత్రుడు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మరి తాటకే మొదలైనటువంటి వాళ్ళందరినీ సంహారం చేశాడు. మరి అది సామాన్యమైనటువంటిది కాదు కదా. అది 14,000 మంది సామాన్యమైన వాళ్ళందరూ. అలాంటి మోకలందరినీ చెదరగొట్టేశాడు. మరి అలాగే మరి వాలిని కూడా సంహారం చేశాడు. మరి ఈయనకి తెలియదా? ఎంతోమంది మధ్యలో రాక్షసుల్ని సంహారం చేశాడు, ఎంతోమందికి ఉపకారం చేశాడు రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు. మరి అలాంటిది రాముడికి యుద్ధం తెలీదా? ఆయనకి తెలిసినటువంటి యుద్ధంలోనే, ఆయన చేయవలసిన యుద్ధంలో రావణాసుడితోనే ముందు గట్టి యుద్ధం. అందుచేత అక్కడ యుద్ధం చేసి అప్పుడు సర్వయత్నైన మహత అతనికి ఎంత గట్టిగా ప్రయత్నం చేసి ఆ బాణాన్ని వదలాలి అంత ప్రయత్నంతో వదిలేశాడు బాణాన్ని. దృష్టి అక్కడ ఉంది.
సూర్యుల్లోని ఉపాసన యందు. ఏది అంతర్ముఖంగా అక్కడ ఉన్నాడు రాముడు, ఇక్కడ ఫిజికల్గా ఇక్కడ రావణాసుడిని గురిపెట్టాడు అంతే. అదే తస్యద్భుతో భవతు, వెంటనే వెళ్ళింది రావణాసుడు తాలూకా కంఠాన్ని తెంచేసింది ఆ బాణం, చనిపోయాడు రావణాసుడు. అంత విశేషమైనటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిత్యము పారాయణ చేసుకుంటారో వారికి ఇవన్నీ కూడా చెప్పబడినటువంటివన్నీ కూడా శుభాలన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి మనకి ఈ శ్రీమద్ రామాయణంలో అగస్త్యుడు ఉపదేశించినటువంటి శ్రీరామునికి ఉపదేశించినటువంటి ఈ ఆదిత్య హృదయం వల్ల తెలుస్తున్నది. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆదిత్య హృదయం తాలూకా మహాత్మ్యాన్ని, ఇంకా ఈ రామాయణానికి వ్యాఖ్యానం రాసినటువంటి వ్యాఖ్యాతలు రాసినటువంటి మహానుభావులు రాసినటువంటి వ్యాఖ్యానం చదివితే ఇంకా విశేషమైనటువంటి వ్యాఖ్యానం. మనం ఏమో 4 మాటలు చెప్పుకున్నాం, కానీ లౌకిక వ్యవహారంలో మాటలు విశేషమైనటువంటి వ్యాఖ్యానం దానికి ఆదిత్య హృదయానికి ఉన్నాయి. ఆ వ్యాఖ్యానాలు చదివి తెలుసుకొని ఆ ఉపాసనకు సంబంధించినటువంటి గురువుల్ని ఆశ్రయించి వారి దగ్గర ఏదైతే ఉందో ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది సర్వులు పారాయణ చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. ఓం.